ఢిల్లీలో ప్రధానమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై ప్రధానితో చర్చిస్తున్నారు. తాజా వివరాలు మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. సుమారు అరగంట సేపటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కొనసాగుతోంది. ఈ భేటీకి ఒక ప్రాధాన్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టిన తరువాత తొలిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఇరువురు కేంద్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలు, దాంతోపాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలపైన కేంద్ర ప్రవేశపెట్టినటువంటి ప్రాజెక్టు, ముఖ్యంగా బడ్జెట్కు సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కడ ఎలాంటి ప్రస్తావన లేకపోవటము, కేవలం కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల ప్రస్తావన తీసుకురావటము, భారతదేశంలో తెలంగాణ అనేది ఒక కీలకమైనటువంటి ప్రాంతము, తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకపోయినా తెలంగాణ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తలసరి ఆదాయం రెట్టింపు అవుతున్నటువంటి రాష్ట్రాల్లో అగ్రభాగాన తెలంగాణ ఉండటము, వీటితో పాటుగా ఇటీవల కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, నీతి ఆయోగ్ వంటి సంస్థలు ఇచ్చినటువంటి నివేదికల ప్రకారం కూడా తెలంగాణకు ఆర్థిక పరమైనటువంటి సంతృప్తి ఎక్కువగా ఉంది, సంపద సృష్టిలో ఎక్కువగా ఉంది. అగ్రభాగాన మిగతా కోస్టల్ బెల్ట్తో కూడినటువంటి రాష్ట్రాలతో చూస్తే తెలంగాణ అగ్రభాగాన ఉంది. కాబట్టి అందుకు అవసరమైనటువంటి పూర్తి సహాయ సహకారాలు అందించాలి అని చెప్పి తొలి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుతున్నారు. అయితే ఒకవైపు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం దాటిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు కానీ ఎలాంటి సహకారం కానీ అందటం లేదు అని చెప్పేసి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేకపోవడం పట్ల కూడా రేవంత్ రెడ్డి ఈ అంశాలను ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ప్రస్తావించడానికి సిద్ధమయ్యినట్లుగానే తెలుస్తూ ఉంది. దీంతో పాటుగా గతంలో ఎప్పుడు రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కలిసినా అయితే బట్టి విక్రమార్క లేదా మరో మంత్రిని వెంటబెట్టుకొని వెళ్తున్నారు. అయితే ఈసారి మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అధికారులను కూడా ప్రధాని నివాసానికి రేవంత్ రెడ్డి రావడం జరిగింది. ప్రధానితో భేటీలో వారిని కూడా భాగస్వాములు చేయటము, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు, అనేక పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనేక అంశాలను ప్రధానికి ముందు ఈసారి పెట్టబోతున్నట్లుగానే తెలుస్తూ ఉంది. మరోవైపు మూసీ ప్రక్షాళనకు సంబంధించి రేవంత్ రెడ్డి ఒక సవాలుగా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 ఏళ్లలో అంటే 2000 తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ ఎలక్షన్స్ జరిగే లోపు ఎట్టి పరిస్థితుల్లో మూసీ ప్రక్షాళన అనేది ప్రారంభించాలి. దాంతోపాటుగా చెరువులకు సంబంధించి హైదరాబాద్ చుట్టుపక్కల నీటి చెరువులకు సంబంధించినటువంటి విషయంలో నదీ జలాలను ఒడిసి పట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దాంతోపాటుగా గ్రౌండ్ లెవెల్ వాటరు తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి గతం నుంచి చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. సో వీటికి సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ సహకారం కోరుతున్నారు. మూసీ ప్రక్షాళన చేయాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పాలు పంచుకోవాల్సిందే, కేంద్ర ప్రభుత్వం తగిన సహకారం ఇవ్వాల్సిందే అని చెప్పి మొదటి నుంచి చెప్తున్నారు. ఎలాగైతే గంగా ప్రక్షాళన చేస్తున్నారో అదేవిధంగా ఇప్పుడు యమునా ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నారో అదే రీతిలో తెలంగాణకు తలమానికంగా ఉన్నటువంటి మూసీ ప్రక్షాళన కూడా చేపట్టాలి. తద్వారా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రధానమైన నగరంగా ఉన్నటువంటి హైదరాబాదు మరింత పురోభివృద్ధి చెందడానికి కాలుష్యం కోరల్లో నుంచి ఒక నదిని బయటకు తీసుకొచ్చినటువంటి చరిత్ర కూడా ఉంటుంది అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో మూసీ ప్రక్షాళనకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు, అది ఆర్థిక సహకారం కావచ్చు, సాంకేతిక సహకారం కావచ్చు, మరే విధమైనటువంటి సహకారమైన కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాలి అని చెప్పి కోరుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. దీంతో పాటుగానే రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిధులు పెండింగ్లో ఉన్నాయి. అవి నీటిపారుదల ప్రాజెక్టులు, అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి గతంలో కృషి సించాయి యోజన ద్వారా ఇచ్చినటువంటి నిధులు కూడా ఇప్పుడు రావడం లేదు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణగా ఉంది. దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. వీటితో పాటు ప్రస్తుతం శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్లో జరిగినటువంటి ప్రమాదము, చేపడుతున్నటువంటి సహాయ చర్యలు, అక్కడ చేపడుతున్నటువంటి వివరాలన్నింటినీ కూడా ప్రధానికి రేవంత్ రెడ్డి వివరిస్తున్నట్లుగానే తెలుస్తూ ఉంది. వీటన్నిటికీ తోడు
రాష్ట్రంలో చేపట్టినటువంటి అనేక ప్రాజెక్టులు, అనేక సంక్షేమ పథకాలు, వీటితో పాటుగా ఇటీవల చేపట్టినటువంటి ప్రయోగాత్మకంగా చేపట్టినటువంటి బీసీ కుల జనగణన, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆమోదించినటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి విషయంలో కూడా తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తొలి రాష్ట్రంగా అమలు చేయడానికి సిద్ధమైనటువంటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి వివరాలను కూడా ప్రధానికి వివరించడానికి ఆస్కారం ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులు, తాము చేపట్టినటువంటి ప్రాజెక్టులు, అదేవిధంగా గత ప్రభుత్వంలో చేపట్టినటువంటి ప్రాజెక్టులో చోటు చేసుకున్నటువంటి లోపాలు, వాటిని వెలికి తీస్తున్నటువంటి విధానము, వీటితో పాటుగా మూసీ ప్రక్షాళనతో పాటు రాష్ట్రంలో చేపట్టినటువంటి నదుల పునరుద్ధరణ, చెరువుల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలకు తోడ్పాటు అందించాలని, దాంతోపాటు ప్రభుత్వం నేరుగా బడ్జెట్లో చెప్పకపోయినప్పటికీ వివిధ పథకాల ద్వారా తెలంగాణకు అవకాశం ఉన్నంత మేర ప్రాధాన్యత కల్పించాలి అని చెప్పి రేవంత్ రెడ్డి కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఓవర్ టు స్టూడియో.